నేను నిన్ను అనుకొని వస్తాను ఇక్కడికి వచ్చాక టెన్షన్ ఉంది. అలాగే ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవకుడికి అలాగే దేవాతి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నేనేం ప్రిపేర్ అవ్వదు, ఇది రాలేదు. కాకపోతే నా ముందు మాట్లాడుకుని చాలా మాటలు మాట్లాడాను, మీరు అందరిలో ఉన్నాను. కానీ ఏదో ఒక రెండు మాటలు చెప్పాలని అని నా పేరు కూర్చోడు కాబట్టి ముందుగా నూతనంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మీరంతా నిజమైన రక్షణ కలిగి నిజమైన మానవ కలిగి బాప్తిసం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే తీసుకున్నారా? మంచిది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నిజమైన మానవ లేకుండా సేవకుడు చెప్తున్నాడు లేదా తోటి సంఘస్థుడు చెప్తున్నాడు బలవంతంగా మొహమాటానికి అలా తీసుకుంటారు. అందుకని అడిగాను, నేనంతా నిజమైన మానవులకి బాప్తిసం తీసుకున్నాను కాబట్టి దేవుడు అందుకు పెట్టి నేను విశ్వసిస్తున్నాను. పరమగీతాల్లో ఒక 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, నేను నా వస్త్రమును తీసివేసి మరలా దానిని ధరింపదగా నా పాదమును కడుక్కొని మరలా వాటిని విడిచి చేయగలగా అని చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరందరూ నూతనంగా బాప్తిసం తీసుకున్న అందరూ కూడా పాపం జీవితాన్ని వదిలిపెట్టి నూతన వస్త్రాన్ని ధరించుకున్నారు. అవునా కాదా? నూతన వస్త్రాన్ని ధరించుకొని మళ్ళీ మనం మురికి వాళ్ళకి పోతామా? మళ్ళీ మురికి చేసుకుంటామా? ఆ మురికి చేసుకుంటే నువ్వు పర్లోకానికి పోతావా? అవును. కాబట్టి పరిశుద్ధమైన జీవితానికి మనం నాంది పలికం. ఈరోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ చెప్పాలి, మేము పరిశుద్ధంగా జీవించడానికి పరలోకానికి వెళ్ళడానికి మానవస్కరంగా బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి మరలా మీ కాళ్ళను మురికి చేసుకోకుండా మీరు వదిలేసిన వస్త్రాన్ని మరలా వేసుకోకుండా పవిత్రంగా దేవునిలో జీవించాలని మనం చేస్తున్నాను. అలాగే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, క్రైస్తవం అంటే నేను కరేపద్ధతులు క్రైస్తవం అంటే అవును కరేపద్ధతులు. కానీ మన మనుషులు కదా తగ్గిపోతూ ఉంటాం, అనేక మార్పులు తగ్గిపోతూ ఉంటాం. నాకు సీఎం చెప్పినట్టు అనారోగ్య పరిస్థితులు వాళ్ళు లేదా ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలా తగ్గిపోతూ ఉంటాం. తగ్గిపోవడం మానవ సహజం. తగ్గిపోవడం తప్పు కాదు. తప్పిపోయిన తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి దేవుని మీద రాకపోవడమే తప్పు. అది మానవ కలిగి బాప్తిసం తీసుకున్న వ్యక్తి అది కూడా. కాబట్టి ఒకవేళ మన జీవితంలో పొరపాటు చేసి తప్పిపోయినా కూడా మళ్ళా తిరిగి దేవుని మీదకి రావాలి. అలా మీరు ఎవరు కూడా వెనకడి వెళ్ళకుండా దేవునిలో పరిశుద్ధంగా జీవించాలని మనం చేస్తున్నాము. అలాగే తీర్మానాల గురించి కూడా ఈ తీర్మానాలు అవి పట్టించుకోకూడదు. ఎందుకంటే బాప్తిసం తీసుకునేటప్పుడు మనందరం దేవుడితో తీర్మానం చేస్తాం. ఏమని చేస్తాం? మరణం వరకు దేవునితోనే జీవిస్తామని చెప్పేసి ఒక తీర్మానం చేస్తాం. ఆ తీర్మానంలోనే ఇవన్నీ వస్తాయి. మళ్ళీ అందులో ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, అవి నాకు అనిపించవు. అందుకే నేను తీర్మానం తీసుకున్నాను. నేను కలిగినటువంటి ఆ సాక్షి జీవితాన్ని నేను ఎన్ని మార్పులు తప్పిపోయాను, ఎందులో నేను బలహీనంగా ఉన్నాను, నేను ఎక్కడ బలహీనులను అక్కడికే బలవంతులను అని అనిపించుకునేదానికి మనం ప్రయత్నించాలి. అలాగే దేవుడిలో మన అందరం అభివృద్ధి చెందాలని, ఆ పరలోక రాజ్యానికి వాసులుగా ఆయన రెండవ రాకడ వరకు ఆశ కలిగి విశ్వాసంతో జీవించాలని మనం చేస్తున్న మాట నిలుస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలు.